ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీకి మళ్లీ పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపైన కేబినెట్ లో చర్చిస్తున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సినటువంటి కొన్ని కీలక బిల్లులకు కూడా ఆమోదం తెలుపనున్నారు. మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉండడం ఇది 4వసారి. 15 ఆగస్టు వేడుకల్లో అస్వస్థత కారణంగానే కేబినెట్ భేటీకి పవన్ కళ్యాణ్ రాలేదంటున్నారు జనసేన నేతలు. ఇక సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గైర్ హాజరులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో పవన్ కళ్యాణ్ తాజా భేటీకి కూడా గైర్ హాజరు కావడం కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే 3 సార్లు మంత్రివర్గ సమావేశాలకు ఆయన గైర్ హాజరయ్యారు. కొంతవరకు ఆయన చేతికి ఏదైతే చేసినటువంటి సర్జరీ ఉందో, మరి ముఖ్యంగా అనారోగ్య సమస్యల కారణంగానే తాను మంత్రివర్గ సమావేశాలకు రావడం లేదు, హాజరు కావడం లేదంటూ కూడా జనసేన నేతలు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన 4వసారి కూడా మంత్రివర్గ సమావేశానికి రాకపోవడం పైన కీలక చర్చ సాగుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదు. ఇటీవలే 15 ఆగస్టు వేడుకలకు ఆయన కొంతవరకు అస్వస్థతకు గురి కావడంతోనే రాలేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన అమరావతి ప్రారంభోత్సవాల సందర్భంగా కూడా మనం చూసాం. కానీ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగిన ఏనుగుల దినోత్సవ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కానీ వరుసగా పలు శాఖాపరమైనటువంటి కార్యక్రమాలకి హాజరవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశానికి ఎందుకు రావట్లేదు? రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. బీసీ రిజర్వేషన్లు 34% డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారు చేయబోతున్నారు. చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. శాసనసభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. మరి అలాంటి సందర్భంలో ఈ మొత్తం అంశాలపైన నిర్ణయం తీసుకునేటువంటి కేబినెట్ భేటీకి ఆయన గైర్ హాజరు ఎందుకు అవుతున్నారు అనేటువంటి ప్రశ్న చాలా బలంగా వినబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎప్పుడు వరుసగా 4వసారి మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉండడం, అసెంబ్లీ సమావేశాలు కూడా రానటువంటి పరిస్థితి, రాజకీయ విశ్లేషకులు కొంతవరకు పవన్ కళ్యాణ్ కూటమికి దూరంగా ఉన్నారా అనేటువంటి ఊహాగానాల వైపు అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. తాజా అప్డేట్స్ అంటే ఏపీ కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి డుమ్మా కొట్టారు. ఆయన కేబినెట్ సమావేశానికి ఆరోగ్యరీత్యా హాజరు కావాలేదంటూ జనసేన వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా పరామర్శలకు కానీ లేదా మరొక చోటికి కానీ పవన్ కళ్యాణ్ వెళ్తున్నప్పటికీ కేవలం కేబినెట్ సమావేశాలకి ఎందుకు డుమ్మా కొడుతున్నారు? అసలు పవన్ కి ఏమైంది? కూటమిలో ఏం జరుగుతుంది? అసలు కూటమిలో ఉన్న లుకలుకల వల్లే పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అమరావతికి సంబంధించిన విషయాలు కావచ్చు, సిఆర్డీఏకి సంబంధించిన విషయాలు కావచ్చు, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో గత కేబినెట్ సమావేశాలు దాదాపు 4 కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ వరుసగా గిరహాజరయ్యారు. తాను అమరావతిలో ఉన్న గిరహాజరవుతున్నారు, మరోపక్క హైదరాబాద్ లో ఉన్న గిరహాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు తప్పితే ఎక్కడ కుంకి ఏదైతే గత కేబినెట్ సమావేశంలో కూడా గత కేబినెట్ సమావేశం మరియు ఇటు ఏవైతే రాజధాని సీడాక్టర్స్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే సమయంలో కూడా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్లారు. కుంకి ఏనుగులు ప్రారంభోత్సవాలకు వెళ్ళిన నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కు ఏమైంది? పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా హాజరు కాలేదా? అనారోగ్య కారణాల లేక బీజేపీ అధిష్టానం ఏమైనా జోక్యం చేసుకుంటుందా? పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కాలేదు? పవన్ బీజేపీ డైరెక్షన్ లో పనిచేస్తున్నారనే కోణంలో పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదా? అసలు కూటమిలో ఏం జరుగుతుంది అనే అంశాలపైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా 4 కేబినెట్ సమావేశాలు, దాదాపు ఇప్పటికీ 4 కేబినెట్ సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదించే సమయంలో పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదు. ఇక్కడ రాజధాని సీడాక్టర్స్ సంబంధించిన రోడ్డు ప్రారంభోత్సవానికి కావచ్చు, ఇటు స్టీల్వే రోడ్డుకు సంబంధించింది కావచ్చు, అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఓపెనింగ్ కి సంబంధించిన అంశాలు, వీటన్నిటికీ పవన్ హాజరు కాదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ జయాంధ్ర అనాలి, జై అమరావతి కాదు జై ఆంధ్ర అనాలంటూ ఒక వ్యూహాత్మక సంచలన కామెంట్ చేసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అమరావతిలో జరుగుతున్న అంటే కేబినెట్ భేటీతో పాటుగా పవన్ కళ్యాణ్ గైర్ హాజరు పైన కానీ పవన్ కళ్యాణ్ గైర్ హాజరు పైన రకరకాల ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే జనసేన సైనికులు పొద్దాకులు చెప్తున్నటువంటి అంటే ఎప్పుడు ఇస్తున్నటువంటి క్లారిటీని ఈసారి కూడా ఇవ్వడం జరిగింది. అస్వస్థతే ఈ డుమ్మా కొట్టడానికి ప్రధానమైనటువంటి రీజన్ అని దీన్ని ఎలా చూడొచ్చుంటారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించిన శస్త్రచికిత్స పూర్తయింది. శస్త్రచికిత్స తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు సీఎం చంద్రబాబు పరామర్శించారు.
మరొక నాదన్ల మనోహర్ తో పాటు నారా లోకేష్ లాంటి నేతలు పరామర్శించారు. మరొక రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానులు కావచ్చు, పవన్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కూడా నేరుగా పరామర్శించారు. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ పరామర్శించిన తర్వాత అటు కేబినెట్ సమావేశాలు జరిగే సమయంలో మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళిన నేపథ్యం ఉంది. మరోసారి ఇటు ఏదైతే రాజధాని సీడాక్సెస్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కుంకియాల ప్రారంభోత్సవాలకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇక్కడ రాష్ట్ర రాజధానికి కానీ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలు చర్చ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కాలేదు, మిగిలిన కేబినెట్ మంత్రులు హాజరైనప్పుడు పవన్ అనారోగ్య కారణంగా హాజరు కాలేదా అనేది ఒక చర్చ. మరోపక్క కేబినెట్ సమావేశాల్లో గతంలో కూడా రెండు నుంచి మూడు కేబినెట్ సమావేశాల్లో మధ్యలో వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య దూరం పెరిగిందా, పవన్ కళ్యాణ్ ఇటు నారా లోకేష్ మధ్య దూరం పెరిగిందా అనే అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనాయి. మరోపక్క కూటమి తాము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ కూడా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పదే అమరావతిపై రాజధానిపై విమర్శలు చేయడం, మరోపక్క రాజధాని అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదు, రాజధానిలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం అంటూ వైసీపీ పదే ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఎమ్మెల్సీ క్వార్టర్ సంబంధించిన విషయాల్లో స్క్వేర్ ఫీట్ సంబంధించిన నిర్మాణంలో అవకతవకలు జరిగాయి. నిర్మాణానికి సంబంధించిన విషయంలోనే లోటుపాట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే పవన్ హాజరు కాలేదంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుంది. మరోపక్క బీజేపీ గైడ్ లైన్స్, బీజేపీ లైన్ లోనే పవన్ వెళ్తున్నారంటూ టీడీపీలో ఒక వర్గం వాదిస్తుంది. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ 4 కేబినెట్ సమావేశాలకు హాజరు కాలేదు. మరోపక్క గతంలో 2 కేబినెట్ సమావేశాలకు కూడా మధ్యలో వెళ్ళిపోయిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశమైంది. పవన్ కి చంద్రబాబుకు దూరం పెరిగిందా, పవన్ కి నారా లోకేష్ మధ్య దూరం పెరిగిందా, బీజేపీ పవన్ మధ్య మరింత సఖ్యత పెరిగిందా అనే అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీకి మళ్ళీ పవన్ కళ్యాణ్ డుమా కొట్టారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగినాయి. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా బీసీ రిజర్వేషన్ల ఖరారుపైన కేబినెట్ లో చర్చ సాగితే అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సినటువంటి కొన్ని కీలక బిల్లులపైన కూడా ఆమోదం లభించేటువంటి ప్రధాన ఎజెండా మొత్తం కూడా కేబినెట్ సమావేశంలో అవుతాయి. కానీ మంత్రివర్గ సమావేశానికి 4వసారి కూడా డిప్యూటీ సీఎం దూరంగా ఉండడం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరోవైపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అస్వస్థత కారణంగానే కేబినెట్ భేటీకి పవన్ కళ్యాణ్ రాలేదంటున్నారు జన సైనికులు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస గైర్ హాజరులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశానికి వరుసగా గైర్ హాజరవుతున్నారు? కూటమికి పవన్ కళ్యాణ్ దూరం జరుగుతున్నారా? పవన్ కళ్యాణ్ కూటమిలో అసంతృప్తిగా ఉన్నారా? రాజధాని అత్యంత కీలకమైనటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ రాకపోవడంతో ఎలాంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ కనబడుతున్నాయి అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. చూడాలి దీనిపైన జన సైనికులు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు.